యూట్యూబర్ ధ్రువరాటి. ఆయన గురించి అందరికీ తెలుసు. ఎక్కడో జర్మనీలో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎక్కువగా భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. చాలా మందికి ఈ విషయం తెలుసు. అయితే ఈ ధ్రువరాటి అనే వ్యక్తి ఏకంగా ధురంధర్ 2 సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ని బీజేపీ కార్యకర్త అని. నేను 3 నెలల క్రితమే ఇతన్ని బీజేపీ కార్యకర్త అన్నాను. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. పార్ట్ 1లో సూక్ష్మంగా కనిపించింది, ఇప్పుడు కంప్లీట్గా కనబడుతుంది అని చెప్పి. ఎంఐఎం లీడరు వారిస్ పఠాన్ అట, ఆయన కూడా ఈ సినిమా గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ముస్లిమ్స్ను కించపరచడమే 100% అంటున్నారు. అసలు ఎక్కడైనా ముస్లిమ్స్ని కించపరిచే అంశం ఉందండి? 2 మతాల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తూ సినిమా ప్రొడ్యూసర్లు దండుకుంటూ డబ్బులు, సమాజంలో కొంతమంది వ్యక్తులను ఒక వర్గాన్ని నీచంగా చూపిస్తున్నారు, కేవలం సినిమా వాళ్ళు డబ్బుల కోసమే అన్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విలన్లుగా చూపించారంట. పెద్ద నోట్లు రద్దు చేసినటువంటి సీన్ ఒకటి ఉందంట, అది వాస్తవ సంఘటనల్ని దుర్వినియోగం చేశారట. ఈ చిత్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిషేధించాలని పిలుపునిచ్చారు పఠాన్.